సోల్ ట్రిప్ అని అంటే సినిమా కాదు, వెబ్ సిరీస్ కాదు, ఇది ఒక ట్రావెల్ బేస్డ్ టాక్ షో. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న గురువారం ఏప్రిల్ 23 నుంచి నేను ఫస్ట్ టీజర్ చూశాను. మన జగపతి బాబుతో ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది అనేసి అందుకు రాగానే చూస్తే 50 నిమిషాలే ఉంది. ఇది తీసిన అతను హోస్ట్ వచ్చేసి ప్రొడ్యూసరు డైరెక్టరు విజయ్ దాట్లా అంట, ఎవరో అతను తెలీదు. మారేడుమిల్లి ఫారెస్ట్లో మన జగపతి బాబుని తీసుకెళ్ళి ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ అతనితో డిస్కషన్ పెట్టారనమాట. నేను టీజర్ చూసినప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. తీరా ఎపిసోడ్ చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. అసలు 50 నిమిషాల పాటు అంటే టాక్ షో, అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా చాలా ఏమంటారు టూ మచ్గా, అసలు అంటే కేర్లెస్గా ఉన్నాయి అసలు మాటలు. ప్లస్ మారేడుమిల్లి అంటే ట్రావెల్ అన్నప్పుడు, సోల్ ట్రిప్ అన్నప్పుడు మారేడుమిల్లిని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనుకుంటే ఏమీ చేయలేదు. జస్ట్ ఒక చోట కూర్చొని వీళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ మాటలు కూడా చెప్పాను కదా, కొద్దిగా విపరీతంగా అనిపించాయి నాకు. అంటే నోటికి ఏది వస్తే అది వాగేసినట్టు అనిపించింది నాకు. దీని బదులు యూట్యూబ్లో వచ్చే పాడ్కాస్ట్లు లేకపోతే టాక్ షోలు అవే మేలు అనిపించింది. రీసెంట్గా జగపతి బాబుది ఒక పాడ్కాస్ట్ వచ్చింది, అది చాలా బాగున్నది. ఇది అస్సలు నాకు నచ్చలేదు. 50 నిమిషాల పాటు టైం వేస్ట్ అనిపించింది నాకు. అంటే అట్లీస్ట్ ఆ మారేడుమిల్లి అసలు ఎక్కడుంది, అంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ చెప్పినా కవర్ చేసినా బాగుండు. మాట్లాడుతూనే ఏమీ చెప్పలేదు. సో నాకు అస్సలు నచ్చలేదు. ఇక నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 30న మనకు ఇంకొక ఎపిసోడ్ ఉంది, వర్ష బొల్లమ్మది. అది కూడా టీజర్ వచ్చింది. అది వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు, అంటే కొద్దిగా ఫేడ్ అవుట్ అయిన యాక్టర్లు లైక్ శ్రీకాంత్, ఆలీ అండ్ పూరి జగన్నాథ్ అబ్బాయి అండ్ మన జీవిత రాజశేఖర్ కూతుర్లు ఇంకొన్ని వస్తున్నాయి. ఇంకా నేను చూస్తానో లేదో తెలియదు నాకు. ఇక ఏమీ లేకపోతే చూడాల్సిందే తప్ప అదే పనిగా నాకు తెలిసి ఒక గంట టైం 50 నిమిషాలు టైం వేస్ట్ అయితే చేసుకోదలుచుకోలేదు నేను. నా రేటింగ్ వచ్చి 1/5. నాకైతే అస్సలు నచ్చలేదు. కాన్సెప్ట్ విన్నప్పుడు బాగుంది. టాక్ షో అయిన ట్రావెల్ ట్రిప్లో సోల్ ట్రిప్ అని బాగా పేరు కూడా ఉంది, కానీ ఫస్ట్ ఎపిసోడ్ నిరాశపరిచింది నాకు. ఏమంటే కేవలం జగపతి బాబు కోసం చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే పక్కన పెట్టేయండి. నా రేటింగ్ వచ్చి 1/5. బ్యాడ్. ఓకే, బాయ్.